ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి అయితే ఇది ఒక మంచి అవకాశం. మనం నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2027 ఉంది. క్లాస్ 6 ఇన్ జవహర్ నవోదయ విద్యాలయ ఫర్ 2027-2028 అంటే నెక్స్ట్ ఇయర్కి క్లాస్ 6th అడ్మిషన్స్ అయితే ఇప్పుడు ఉంటాయని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ డేట్ చూసినట్లయితే అప్లై చేయడానికి 31/7/2026 ఉంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 28/11/2026 ఉంది. ఎలిజిబిలిటీ చూస్తే మనకైతే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/5/2015 నుంచి 31/7/2017 వరకు అయితే ఆ మధ్యలో పుట్టి ఉండాలి. ఈ 2 డేట్స్ కూడా ఇంక్లూడెడ్ అందులో. ఇంకా మనకైతే చూసినట్లయితే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ అనేది కంప్లీట్గా చదివిన వాళ్ళు ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో ఉన్న ఫీచర్స్ చూసినట్లయితే మనకు కో ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్లస్ మనకు హాస్టల్ అయితే ఫ్రీగా ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ ఉంటుంది, ఎన్ఎస్ఎస్ ఉంటుంది, ఎన్సిసి ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఆన్లైన్లో అయితే navodaya.government.in అప్లై చేసుకోవాలి. ఇది ఎవ్రీ ఇయర్ మన క్లాస్ 6th అయితే అడ్మిషన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్కీమ్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దాని కిందకి స్క్రోల్ చేస్తే మనకైతే స్టేట్ వైజ్, యూనియన్ టెరిటరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయాస్ అయితే ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే 19 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి తెలంగాణలో అయితే 15 ఉన్నాయి. టోటల్ మనకైతే ఆంధ్రప్రదేశ్లో 19 ప్లస్ తెలంగాణలో 15 అయితే ఉన్నాయి. టోటల్ 27 స్టేట్స్, 18 యూనియన్ టెరిటరీస్లో కలిపి మనకైతే 665 అయితే ఉన్నాయి. మాక్సిమం 80 స్టూడెంట్స్ ఇన్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 6th ఇన్ ఈచ్ విద్యాలయ త్రూ సెలక్షన్ టెస్ట్ అని ఉంది. ప్రతి జేఎన్వీలో మనకైతే 80 స్టూడెంట్స్ అయితే క్లాస్ 6th అయితే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మెరిట్ లిస్ట్ ని బట్టి. ఇంకా 6 డిస్ట్రిక్ట్లలో అయితే మనకు జేఎన్వీ అయితే లేదు. అందులో చూసినట్లయితే సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై సబర్బన్లో అయితే మనకు జేఎన్వీస్ అయితే లేవు. ఇంకా తమిళనాడులో కూడా లేవు. ఇంకా అప్లై చేయడానికి ప్రాసెస్ ఏంటి, ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ తోటి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్లో ఇస్తాను చెప్పండి. అప్లికేషన్ ప్రాసెస్ రిలేటెడ్ షార్ట్ వీడియో అయితే నేను ఒకటి చేసి పెడతాను.